Hi friends, welcome to my channel Plantino-The Garden Expert. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో, ఆ వ్యూస్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మనకి చేవెళ్ళలో కమిటీ విలేజ్లో ఉందన్నమాట. క్లయింట్ అడిగింది ఏంటంటే మనకి రెంటల్ ఫామ్ హౌస్ లగ్జరీలో కావాలి. సో ఇప్పుడు ఎట్లాంటిది మనకి ఫ్యూచర్లో ఏమైనా ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ మనకి ఉండాలని చెప్పేసి క్లయింట్ అడగడం జరిగింది. సో క్లయింట్ అభిరుచి ప్రకారం మేము ఈ గార్డెన్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఆర్కిటెక్ట్ ల్యాండ్స్కేపింగ్ డిజైన్ అనేది ఎవరు లేరనమాట. సో క్లయింట్ ప్లాంటినో డిస్కస్ చేసుకొని జస్ట్ పేపర్ వర్క్ చేసుకొని చేసిన ప్రాజెక్టు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ ఆర్కిటెక్ట్ డిజైన్ ఆ ఎక్స్పెన్స్ ఆ అమౌంట్ అనేది మనకి బడ్జెట్ మిగిలిపోవడం వల్ల ఆ అమౌంట్ యూజ్ చేసుకొని ఈ లగ్జరీగా అంటే చెట్లు ఇంకా పెంచుకొని చెట్లు లగ్జరీగా తీసుకొని చేయడం జరిగింది అనమాట. సో మనకు దాంట్లో బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు మేము వాడిన స్పీసెస్ మినిమం 85 నుంచి 90 పీసెస్ వరకు వాడటం జరిగింది. ప్లాంట్స్ వచ్చేసి ఇక్కడ ఎవెన్యూ ప్లాంట్స్ ఇదంతా వచ్చేసి రోడ్ అనమాట. ఇక్కడ ఎవెన్యూ ప్లాంట్స్ లైక్ పామ్స్ అట్లా ఎవెన్యూ ప్లాంట్స్ అట్లా పెట్టుకున్నాం ఈ సైడ్ వచ్చేసి. సో ఈ సైడ్ కూడా ఈవెన్ ప్లాంట్స్ మళ్ళీ ఇక్కడ గార్డెన్ వస్తుంది, ఇంకా రాలేదు. లాన్స్ అండ్ స్టబ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి బోల్డర్స్ టేబుల్స్ అవన్నీ వస్తాయి అనమాట ఈ ఏరియాలో. ఇంకా ఇప్పుడు ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇట్లా ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రీ. ఈ ఎంట్రీలో కూడా ఇక్కడ సైడ్ లాన్, ఇక్కడ సైడ్ లాన్ వస్తుంది. ఇక్కడ టేబుల్స్ వస్తుంది అండ్ స్టబ్స్ వస్తాయి, ప్లాంట్స్ కూడా వస్తుంది అనమాట. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా ఫ్రెండ్స్. దీని పక్కన ఇట్లా గ్రాసెస్ పెట్టుకున్నాం, లైక్ పంపస్ గ్రాస్ అట్లాంటివి. ఇది వచ్చేసి పైకాస్ బాండా, అంటే బిగ్ బాల్ వస్తుంది అనమాట. ఈ కార్నర్లో మనకి వ్యూ కోసం పెట్టాము, చాలా బిగ్ బాల్ వస్తుంది. మేము టూ టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ వాడాము. అంటే ఇదేం ఫ్లవరింగ్ కోసం అంటే ఫ్లవర్ ఎడ్జెస్ వాడాము, తర్వాత గ్రీన్ కోసం గ్రీన్ వాడాము. ఇది ఫ్లవర్ అండ్ గ్రీన్ రెండు మిక్స్ చేసి వాడాము ఫ్రెండ్స్. ఎడ్జెస్ చూడండి ఒకసారి. అండ్ మధ్యలో వచ్చేసి పార్ట్స్ పెట్టేసి పార్ట్స్లో మనం పైన్స్ వాడటం జరిగింది. సో అటు నుంచి మన ఫ్రంట్ వ్యూ నుంచి పైన్స్ అండ్ పార్ట్స్ కనపడడానికి ఆ వ్యూ మనం తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఇది మెయిన్ లార్ ఏరియా. అంటే మనకి ఏమన్నా ఈవెంట్స్ కానీ ఏమైనా సెమినార్స్ కానీ చేసుకోవడానికి ఆ క్లయింట్ ఏమడిగానే మనకు చాలా స్పేస్ కావాలి. మినిమం 4000 SFT తోటి లాన్ పెట్టడం జరిగింది ఇక్కడ. ఇది స్టేజ్ ప్లేస్ దీనికి, ఈ ఏరియాకి. వెనకాల వచ్చేసి పెన్సిల్ పైన యూజ్ చేయడం జరిగింది. మినిమం ఒక 20 feet వెళ్తాయి పెన్సిల్ పైన ఫ్యూచర్లో. సో స్టేజ్ వెనకాల పెన్సిల్ పైన మనకి బ్యాక్గ్రౌండ్ కంటే ఎన్ని డెకరేషన్స్ లేకుండా సో దీంట్లో చెట్లతోనే డెకరేట్ చేయడానికి మనం వెనకాల పెన్సిల్ పైన చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు గార్డెన్కి మీకు చూపించడం జరిగింది. అంటే ఈవెన్యూ ప్లాంట్స్ ఎక్కడ పెట్టాము, అంటే లాన్ ఇక్కడ వచ్చేసింది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ పక్కన ఎలాంటి ప్లాంట్స్ వాడాము, తర్వాత పార్ట్స్లో ఎలాంటి చెట్లు పెట్టాము, అండ్ నెక్స్ట్ స్టేజ్ వెనకాల స్టేజ్ వ్యూ కోసం మేము ఏం యూస్ అనేది మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇంకా రావాల్సిన ప్లాంట్స్ ఉన్నవి మీకు ఆల్రెడీ 85 pieces అని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని గార్డెన్ సెట్ అయింది, కానీ నెక్స్ట్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఈ ప్లాంట్స్ ఎక్కడ వాడాము అంటే నెక్స్ట్ బోల్డర్స్ కూడా పెడుతున్నాము, అవి వాటి గురించి. తర్వాత ఇంకా గార్డెన్ రావాల్సింది ఉంది, ఇంకా ట్రాపికల్ లుక్స్ ఉన్నాయి, అవన్నీ ఎట్లా వచ్చినాయి కంప్లీట్ గార్డెన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాము. సో ఇది ఫ్రెండ్స్, మీకు అంటే గార్డెన్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ఎలా గార్డెన్ ఫస్ట్ నుంచి ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం జరిగింది. మనకు సపోర్ట్ చేయండి, ద ప్లాంటినో గార్డెన్ ఎక్స్పర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.